టీవీ 15 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు. అందుకే రాజధాని ప్రాంతం మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా అమరావతిలో మరొక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్యవైశ్య సంఘ నాయకులు సంఘ బాలాజీ గుప్తా, టీడీపీ నాయకులు తోట పార్థసారథి, పర్వత మధు, మున్నంగి శివశేషయ్య, గోవాడ దుర్గారావు, మున్నా షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్, ఆరుద్ర, భూలక్ష్మి, గోసాల రాఘవ, జొన్నదల బాలకృష్ణ, తోట పవన్, తురక వీరశేఖర్, కొత్త శ్రీనివాసరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, జనసేన నాయకులు మునగపాటి వెంకట మారుతీరావులతో పాటు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు ప్రతిరణం, ఎప్పటికీ లొంగలిది తనలోని కణం కణం, ఎప్పటికీ లొంగలిది తనలోని కణం కణం. I request Honorable Member of Paswi and Captain Salam, both the captains, and as well as umpires for this game, will introduce their players. Brother, మొత్తం 13 districts అండి, 13 districts are participating, including Mangalgiri district, and overall 14 districts are participating in Mangalgiri Premier League. The president of the Andhra Cricket Association, we are heartily welcome. Thank you, Andy. Sir. Captain Salam is giving the call. Yeah. Please have a bat and ball so that MP sir will start this playing few balls. Tapasvi, Captain Tapasvi. We have Captain Salam with us. Any special reason to choose ball? Back to the bowler. Coxer. Parvatana. Karmula. MPL season 3. చూడాలి మరి 14 జిల్లాల్లో నారా లోకేష్ గారు లాంటి నాయకుడు ఇక్కడ ఉండగా ఇక్కడికి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. ఆయన చూస్తున్నారు మీరు, ప్రతినిత్యం మంగళగిరిలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ తెలుసు. మంగళగిరిని సొంత నిధులతో డెవలప్ చేశారు. అటువంటి మంత్రివర్యులు ఇక్కడ ఉండగా మంగళగిరికి అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తాయి. ఇక్కడ వెస్టర్న్ బైపాస్ కూడా అయిపోవాలి, కానీ సీడ్ యాక్సిస్ రోడ్కి మనం దాన్ని ఇది ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేయటం వల్ల ఆగింది. లేకపోతే అది కూడా ఓపెన్ చేసేవాళ్ళం. మొత్తం మేమేంటంటే ఇంకా కూడా అక్కడ పని ఉంది, విజయవాడ వెస్టర్న్ బైపాస్ కూడా పని ఉంది. కానీ సంక్రాంతి సమయంలో విజయవాడ మీద రద్దీ పడకూడదని అది టెంపరీగా ఓపెన్ చేసాం. పూర్తి ఫ్లెడ్జ్డ్గా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర మంత్రులు ఎవరన్నా వస్తే, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ రోడ్డు ఓపెన్ అవుతుంది. ముందు మీ యాక్సిస్ కోసమే టెంపరీగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సీడ్ యాక్సిస్ అనేది మర్చిపోయి ఎక్కడైతే అండర్ ఇవ్వాలో
ఇన్ అండ్ ఎగ్జిట్లు మర్చిపోవటం వల్ల మళ్ళీ కొత్త పని మొదలవడం వల్లే కొంచెం డిలే జరుగుతుంది. ఏ డిలే జరిగినా సంపూర్ణంగా రోడ్డు ఓపెన్ చేయబోతుంది. జరిగింది. స్టేడియం 12 సంవత్సరాల నుంచి పనిచేయకపోవడం వల్ల చాలా చోట్ల స్టేడియం గ్యాలరీలు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ స్టేడియంని రిపేర్ చేసి దీన్ని తీసుకుని అన్ని క్రీడలు ఇక్కడ ఉండే విధంగా కృషి చేయబోతున్నాం. దీనికి సమీప ప్రాంతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అమరావతిలో కట్టబోతున్నాం. కానీ మీరు చూస్తే గత 5 నెలల నుంచి ఒక్క స్టేడియం ఖాళీ లేదు. మనకి ఈ ఏరియాలో 2 మేజర్ స్టేడియంస్ అవసరం. కాబట్టి ఈ మంగళగిరి స్టేడియమే కాకుండా అమరావతి స్టేడియం, ఈ 2 స్టేడియంలు ఫంక్షనాలిటీలో తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ బోల్డెని ఫెసిలిటీస్ ఉన్నాయి, క్రీడాకారులు చాలా మందికి అవసరం కూడా ఉంది. ఇక్కడ మంగళగిరిలో ఇంకా మిగతా క్రీడలు కూడా ఇక్కడ ప్రోత్సహించే విధంగా ఈ స్టేడియంలో, అంతేకాకుండా గ్రౌండ్ అయితే క్రికెట్కే ఉంచి మిగతా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మిగతా గ్రౌండ్స్ కూడా పెట్టి ఇక్కడ ఉన్న యువ క్రీడాకారులు కృష్ణా, గుంటూరు జిల్లాలకి సరిపడే విధంగా ఉంది. కాబట్టి ఈ స్టేడియం విజయవాడకి అతి సమీపంలో ఉన్న స్టేడియం, అంతేకాకుండా గుంటూరుకు కూడా అతి సమీపంలో ఉన్న స్టేడియం. ఈ స్టేడియంలో మిగతా కార్యక్రమాలన్నీ కూడా డెవలప్ చేసి 2 ఆప్షనల్ స్టేడియంస్, 2 స్టేడియంలు కూడా యూసేజ్లోకి తీసుకొస్తాం. సార్, ఇప్పుడు ఈ స్టేడియానికి ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఆ రోజు రైలు ఓవర్ఫిట్ ఈ మధ్యకాలం సాయిల్ టెస్ట్ కూడా మన వాళ్ళు చేస్తాం. ఏంటి సార్ దాని స్టేటస్? అసలు లైసెన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఆర్ఓబి ఆల్రెడీ నేను కానీ, నారా లోకేష్ గారు కానీ, పెమ్మసాని గారు కానీ అందరం ప్రతినిత్యం ఆర్ఓబి గురించి అడుగుతున్నాం. ఆర్ఓబీలు ముందు 2 లైన్ ఆర్ఓబి అన్నారు, ఇప్పుడు మనం 6 లైన్ ఆర్ఓబి అడిగాం. దానివల్ల డిలే. కాబట్టి 4 లైన్ అయితే ఆర్ఓబికి శాంక్షనింగ్ దగ్గరలో ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఎక్కడైనా కూడా రైల్వే వారి సహకారంతో, రైల్వే వారి సొంత నిధులతోనే జరుగుతాయి. కాబట్టి మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అశ్విని వైష్ణవ్ గారితో కలిసినప్పుడు మేము ఎంపీలో అందరం కూడా కలిసాం. ఆ రోజు ఈ ఆర్ఓబి కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలో మొన్న గుంటూరులో ఒక ఆర్ఓబి శాంక్షన్ అయింది. అతి త్వరలో నెక్స్ట్ బడ్జెట్లో ఈ ఆర్ఓబి కూడా శాంక్షన్ అవుతుంది. ఇవాళ మంగళగిరి ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి చీఫ్ గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైనాక ప్రప్రథమ లీగు. ఈ లీగు గత 3 సంవత్సరాల నుంచి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో ఉన్న నారా లోకేష్ గారి అభిమానులు అవ్వచ్చు, మంగళగిరి పట్టణ వాసులు అవ్వచ్చు, అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి నెల 23వ తారీఖు, జనవరి 23వ తారీఖుకి ఈ ప్రీమియర్ లీగ్ ఎండ్ అయ్యి ఈ ప్రీమియర్ లీగ్ లో వచ్చిన క్రీడాకారులను సత్కరించడం జరుగుతుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా టీంలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ టీంలన్నీ కూడా ఎవరైతే మెరుగైన ప్రదర్శన ఏర్పాటు చేశారో రన్నర్లకి 23వ తారీఖున ప్రైజ్ మనీతో సహా కప్ కూడా డిస్ట్రిబ్యూషన్, ఫైనల్ మ్యాచ్ 23వ తారీఖు జరుగుతుంది. అందరూ మాత్రం ఒకటే గుర్తుంచుకోవాలి, యువ క్రీడాకారులు అందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మీకు అవసరమయ్యే గ్రౌండ్స్ కానీ, అకాడమీస్ కానీ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ విజయనగరం అకాడమీ రేపు జనవరి ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. అనంతపూర్లో ఉన్న లేడీస్ అకాడమీ కూడా రేపు జనవరి ఎండింగ్కి స్టార్ట్ చేయడానికి కృషి చేస్తున్నాం. మంగళగిరిలో ఈ స్టేడియంను కూడా వృద్ధి చేయడమే కాకుండా అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త స్టేడియం కట్టమని ఆదేశించారు. తప్పకుండా అతి భారీ స్టేడియం కట్టబోతున్నాం. దీన్ని కూడా డెవలప్ చేసి 2 స్టేడియంలు ఈ ప్రాంతంలో ఉండే విధంగా కృషి చేయబోతున్నాం. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతమైన అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాలన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. మంగళగిరి ఇటువంటి ప్రాంతాలన్నీ. అన్నిటికన్నా ముఖ్యంగా వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంని 50 కోట్లతో ఆధునీకరణ పనులు మొదలైనవి. మార్చి కల్లా పూర్తయి ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్లో స్టేడియంలో జరిగే విధంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా జిఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ డేర్ డెవిల్స్ 2 మ్యాచ్లు వైజాగ్ స్టేడియంలో జరగబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా యువ క్రీడాకారులు ఒక్కటే, మీరు కొంతమంది తప్పకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీరు చూస్తే నారా లోకేష్ గారు కానీ, ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటువంటి ఆదర్శమైన వ్యక్తుల్ని కొన్ని మనం నియమాలు పాటించాలి. మీరు చూశారో లేదో, ఎంత ఎత్తున ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. మీరు ఎంత పేరు వస్తే అంత ఒదిగి ఉండాలి. నారా లోకేష్ గారిని చూస్తే మీరు
ఎంత నిర్మలంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటారు. మొన్న మధ్య ఒక స్కూల్ ఫంక్షన్ బాపట్లలో చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు భోంచేసిన ప్లేట్ని వారు స్వయంగా తీసుకువెళ్ళడం అంటే ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి. ముఖ్యంగా క్రీడాకారులకు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఏదో స్టార్ ప్లేయర్లు అయిపోయాం అనేది ఉండకూడదు. ఎంత ఒదిగితే అంతమంది ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా ఏదో ఒక మ్యాచ్లో ఓడిపోయాం అని నిరుత్సాహపడొద్దు, తక్కువ స్కోర్ చేశామని నిరుత్సాహపడొద్దు. అది కూడా పెద్దలను చూసి నేర్చుకోవాల్సిన విషయమే. మంగళగిరిలో అపజయం పాలైన తర్వాత నారా లోకేష్ గారు గట్టి పట్టుదలతో కృషి చేసి ఎక్కడైతే ఓడారో అక్కడి నుంచే అత్యధిక మెజారిటీతో కలిసి అందరూ ఆదరాభిమానాలు పొందారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను చూసి నేను అనేది, మీరు ఎక్కడా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, ఎక్కడా కూడా అధైర్యపడవద్దు. వీళ్ళందరినీ చూసి ఒక ఎగ్జాంపుల్ కింద మనం నేర్చుకోవాలి. తప్పకుండా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది టీమ్స్. మంగళగిరే కాదు, అన్ని టీములు గెలవాలని ఉంటుంది. కానీ మెరుగైన క్రీడా ప్రదర్శించాలి. అందరికీ నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి ఈ స్టేడియం నిండే విధంగా మేము షార్ట్ టైంలో మాకు ప్రభుత్వం వచ్చే 5-6 నెలల్లోనే ఈ టోర్నమెంట్ వచ్చింది. నెక్స్ట్ టోర్నమెంట్ వచ్చేపాటికి మేము కూడా ఏపీఎల్ టోర్నమెంట్ పెట్టబోతున్నాం. దానికన్నా ముందే లోకేష్ గారు టోర్నమెంట్ పెట్టి మా ఏపీఎల్ని వెనకదోసి ఆయన ముందు తీసుకొచ్చారు. ఏదైనా ఆ విధంగా ముందున్నందుకు గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు కోరిక, మోడీ గారి కోరిక క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది క్రీడాకారులు రావాలి. రాబోయే కాలంలో ఒక 25 మంది ఆంధ్రా నుంచి ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యే విధంగా ఇప్పుడు కూడా 6 సెలెక్ట్ అయ్యారు. మీ అందరూ ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు నితీష్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని నితీష్ కుమార్ రెడ్డి లాగా మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ఈ ఐపీఎల్ లీగ్ నిర్వాహకులకి, మంగళగిరి ప్రజలకి, నారా లోకేష్ టీంకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.